ఇక బీసీలకు 42% కోటా ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి చిత్రంలో మంత్రి పొన్నం. ఇక ఎస్సీ కుల వర్గీకరణ బిల్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 4 అర్బన్ ఏరియాస్ ఓఆర్ఆర్ లోపల ప్రాంతం, ఇక అక్కడ నుంచి RRR కి 2 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీ ఏరియా అన్నట్టు ఆమోదం. తర్వాత ఇక మిగిలిన ప్రాంతం అంతా గ్రామీణ తెలంగాణ ఇక 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదం. తర్వాత ఇక ఒకే గొడుగు కిందకు SHGలు సెల్ఫ్ మెప్లా విలీనమిక టీటీడీ తరహా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత ఇక తెలంగాణ పర్యాటక పాలసీ 2025 కూడా ఆమోదం అనేది తెలిపింది. తర్వాత ఇక 10,954 రెవెన్యూ గ్రామాలు మళ్ళీ గ్రామ పరిపాలనా అధికారులు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. మరి ఈ పోస్టులు కూడా భర్తీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత ఇక కేబినెట్ లో భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. ఇక ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో విద్యారంగంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచే యోచనలో ముసాయిదా బిల్లు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇక సమావేశానంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు విలేకరులకు వెల్లడించడం జరిగింది. ఇక కాంగ్రెస్ లో కులాల లెక్కలు, సామాజిక వర్గాల వారిగా కుడికలు, తీసివేతాలతో కసరత్తు, బీసీలకు 2 కేబినెట్ బెర్తులు కావాలంటున్న టీపీసీసీ చీఫ్. ఇక 2 మంత్రుల పదవులు అవసరం అంటున్న మరో ముఖ్య నేత. ఇక మాదిగా వర్గాల నొప్పించకుండా పదవులు కూర్పు అన్ని పదవులు భర్తీ చేసే యోచనలు ఏఐసీసీ. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఢిల్లీతో తెలుద్దాం. ఇక రేపు హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించే అవకాశం. ఇక రూపాయలు 1,500 కోట్లు పెనాల్టీ వసూలు చేయాల్సిందే. ఇక మార్గదర్శి 2,600 కోట్ల పైగా అక్రమ డిపాజిట్లు వసూలుపై ఐటీ జరిమానా. ఇక 16 ఏళ్లుగా పెండింగ్ లోనే 1,500 కోట్ల పెనాల్టీగా రామోజీ మరణించినందుకు గతంలో విధించిన స్టే తొలగించినట్లయితే ఇక ఆదాయాన్ని శాఖకు మాజీ ఎంపీ ఉండాలని అరుణ్ కుమార్ లేఖ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించిన వార్త. ఇక పునాదిని మించిన గొంతు లోతు. ఇక పేరు ప్రమాదంలో శ్రీశైలం జలసాయం. ఇక తక్షణమే అధ్యాయాన్ని మరమ్మతులు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు కమిటీ నివేదిక. ఇక డ్యామ్ దిగువకు 120 మీటర్ల లోతైన గుంత ఉన్నట్టు తెలిసిన సర్వే అది డ్యామ్ పునాదులు కింద వరకు విస్తరించిందని అనుమానాలు. ఇక పునాదులు కింద రాతి ఫలకాల మధ్య పెలున కూడిన అతుకులు. ఇక డ్యామ్ భద్రత ఇక అత్యంత ప్రమాదకరమైన నిపుణులు అనే ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుద్ధాలు యూరోప్. ఇక ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాకు బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుద్ధాలు నిరోధంగా వాడేందుకు సిద్ధమని ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బ్రసెల్ యూరోపియస్ యూనియన్ దేశాల తాజాగా శిఖరాగ్ర సమావేశం ఎందుకు వేదికైంది. రష్యా భారీ నుంచి యూరోప్ దక్షిణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణు పాటడానికి ఆయుధం ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమానుయల్ చెప్పడం జరిగింది యుక్రెయిన్ అధ్యక్షునికి. ఇది మనం సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇప్పుడు